వర్షాకాలంలో ఇతర వ్యాధులు అంటే చెవి, ముక్కు, గొంతు, ఛాతీ వ్యాధులు కాకుండా ఈ కలుషిత నీరుతోటి మనకు కలుషిత ఆహారంతో వచ్చే వ్యాధులు ఏమంటే వాంతులు, విరేచనాలు. ఇటు నీరుతోటి అటు ఆహారంతో ముఖ్యంగా టైఫాయిడ్ జ్వరము, హెపటైటిస్ ఏ అంటే పసిరికలు, జాండిస్ వస్తుంది. అట్లాగే లెప్టోస్పైరోసిస్ అంటే ఎలకల మూత్రం తాగే నీళ్ళతోటి కనుక కల్తీతో కలిసినప్పుడు వాళ్ళకు లివర్కి సంబంధించిన వ్యాధి, జ్వరము, జాండిసు అన్నీ కూడా లెప్టోస్పైరోసిస్ రావచ్చు. ఇక వర్షం వచ్చి ఆగిపోయినాక మనకు నీరు నిల్వ ఉండే నీరుతోటి ఇటు మురికి నీరు కావచ్చు, అటు మంచినీరు కావచ్చు, ఏ నీరు ఉన్నా ఆ నిల్వ ఉన్న నీరుతోటి దోమల సంతతి పెరుగుతుంది. ఆ దోమల సంతతి పెరిగినప్పుడు మనకు ఏ వ్యాధులు వస్తాయి? మనకు ప్రతి సంవత్సరము ప్రజలందరినీ ఇబ్బంది పెట్టే, ప్రజలందరినీ భయాందోళన చేసేవి ఏంటంటే డెంగ్యూ జ్వరం, మలేరియా జ్వరం, చికెన్ గున్యా జ్వరం. ఇవన్నీ కూడా దోమకాటుతో వస్తాయి. అంటే వర్షం వచ్చి ఆగిపోయినాక దోమకాటుతో వస్తాయి. ఇవి కాక చెవి, ముక్కు, గొంతు, ఇటు నీరు, కలుషిత నీరు, ఇటు దోమకాటుతో కాకుండా ఇంకా కూడా వైరల్ వ్యాధులు, చాలా వైరల్ వ్యాధులు మనకు వస్తాయి. కాబట్టి వాటికి ఏవైతే మనం వ్యాక్సిన్స్తో అరికట్టుకోగలుగుతామో అలాంటి వ్యాధులని, ముఖ్యంగా ఫ్లూ వైరల్, మనం దాన్నే స్వైన్ ఫ్లూ అంటాము. అలాగే మీజిల్స్, సన్నజాజులు, మంప్స్, చెంపగడ్డలు, రూబెల్లా, చికెన్ పాక్స్, ఆటలమ్మ, న్యూమోనియాకి సంబంధించింది హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా, హిబ్ వ్యాక్సిన్, అలాగే న్యూమోకాకల్ వ్యాక్సిన్ ఏదైతే మనకు న్యూమోనియా రాకుండా కాపాడేది అందుబాటులో ఉన్నది, ప్రివినార్ 13 న్యూమోకాకల్ వ్యాక్సిన్, అలాగే టైఫాయిడ్ వ్యాక్సిన్, అలాగే హెపటైటిస్ ఏ వ్యాక్సిన్. ఇవన్నీ కూడా వ్యాక్సిన్ ప్రివెంటబుల్ వ్యాధులు. వ్యాక్సిన్స్ తీసుకొని పోషకాహారము వాళ్లకు సమపాలలో ఉండేటట్టు అంత పోషకాహారం ఇచ్చుకుంటూ, ఇక తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే వర్షాకాలంలో ముఖ్యంగా పిల్లలు వర్షానికి బయటకు వెళ్ళొద్దు. వెళ్ళినప్పుడు తప్పనిసరిగా వాళ్లకు రెయిన్ కోట్ వాడాలి, రెయిన్ కోట్ వెంట తీసుకుపోవాలి, లేదా అంబరిల్లా తప్పనిసరిగా తీసుకెళ్ళాలి. అలాగే వస్త్రాధరణ, దుస్తులు, మనకు సమ్మర్లో కాటన్ వేసుకుంటాము వేడి రాకుండా ఉండాలని. ఈ వర్షాకాలంలో మనం ఏం వేసుకోవాలి? నైలాన్ కానీ లేక సిల్క్ కానీ బట్టలు వేసుకున్నప్పుడు వర్షం తడిచినా కూడా తొందరలో ఆరిపోతాయి, అలాగే వేడినిస్తాయి. ఇక నిల్వ ఉంచిన నీరు, నిల్వ ఉంచిన ఆహారం తీసుకోకుండా ఎప్పటికప్పటికి పరిశుభ్రమైన నీరు, పరిశుభ్రమైన ఆహారం, వాటితోటి వాంతులు, విరేచనాలు, టైఫాయిడ్, హెపటైటిస్ ఏ ఇవన్నీ కూడా మనం రాకుండా చూసుకోవచ్చు. ఇక దోమల విషయంలో ఇంట్లో కానీ ఎలాంటి దోమలు, మనకు నీరు లేకపోవటం వల్ల దోమల సంతతి ఉండదు. అప్పటికి కూడా మనకు పూర్తి దోమలని పోగొట్టుకోవటం ఇరు ఇంటి వాళ్ళు, లేకపోతే రోడ్డు మీద ఉండే నీరు ఏదో దోమలు వస్తుంటాయి. కాబట్టి దోమతెర ఎప్పటికప్పుడు, తర్వాత బయటికి వెళ్ళినప్పుడు పిల్లలు ఫుల్ కవర్ చేసుకోవాలి. అంటే మనకు రోడ్డు మీద పోయినప్పుడు మధ్యాహ్నం పూట ముఖ్యంగా డెంగ్యూ జ్వరం వచ్చేది బయటికి వెళ్ళినప్పుడు డే టైం కాబట్టి మొత్తం వస్త్రాధరణ ఫుల్ కవర్ చేసుకోవాలి. ఆహార విషయంలో ఎప్పటికప్పటికి పోషకాహారం తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు కనుక తీసుకొని ఇటు టీకాలు, అటు పోషకాహారము, అటు దోమ సంతతి లేకుండా దోమ కాటు నుంచి రక్షించుకోవటము, అటు నీరు, పరిశుభ్రమైన నీరు, పరిశుభ్రమైన ఆహారం తీసుకుంటే మనకు ఎలాంటి ప్రమాదము ఈ వర్షాకాలం లేకుండా చూసుకోవచ్చు. Like and subscribe Eagle Health and Beauty.